హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ అయితే నర్సరీకి అయితే వచ్చేసిన. ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. మార్నింగ్ ఒక కిరాయి వచ్చి ఉండే కానీ మనకు లేట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. చూద్దాం ఈరోజు ఎన్ని వీడియోస్ ఎన్ని అర్నింగ్స్ చేస్తాం ఏందనేది. ఆన్లైన్ అయితే ఆన్ చేసిన, ఏం డ్రాప్స్ రాలే, వెయిట్ చేద్దాం. ఇక మనకైతే ఒక డ్రాప్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. దీని కింద ఆల్రెడీ మట్టి లోడ్ చేసినారు, దీనిపైన కంపోస్ట్ కోపెట్టి ప్లస్ మొక్కలు ఉన్నాయి అన్నమాట. లోడింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనకి చంద్రబాబు నాయుడు వారి ఫామ్ హౌస్కి అనమాట. వెళ్ళిపోదాం. ఇక లోడింగ్ అయితే అయిపోయింది, ఫుల్ లోడ్ ఉందన్నమాట. మెల్లగా వెళ్ళాలి. లోడ్ అయితే చాలా ఉందన్నమాట. దగ్గర ఒక టన్ను పైన ఉన్నది లోడు, టన్నున్నర దగ్గరలో ఉంటుంది. కొంచెం స్లోగా వెళ్ళాలి. ఇది వచ్చేసి మనకి కొండాపూర్ సైడ్ అనమాట లొకేషన్. ఇది చూస్తున్నారు కదా. స్టార్ట్ అయితే అయిపోయినా, వెళ్ళిపోదాం ఇక లొకేషన్కి అయితే. హఫీజ్పేట్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. ఇది వచ్చేసి మనకి హఫీజ్పేట్ నుంచి వెళ్ళాలి. హఫీజ్పేట్ నుంచి వెళ్ళి మనకి రైల్వే ట్రాక్ రోడ్ ఉంటుంది కదా. ఇంతకుముందు మనం రాజమౌళి గారి ఫామ్ హౌస్కి వెళ్ళాం కదా, అక్కడ సైడ్ అనమాట. ఇది సేమ్ దానికి ముందే ఉంటుంది లొకేషన్. ఇది వచ్చేసి ఈ రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోయి మనం లెఫ్ట్ తీసుకోవాలి. రైల్వే ట్రాక్ రోడ్ వస్తుంది, దాని కింద నుంచి వెళ్ళాలి. సేమ్ లొకేషన్ అటు సైడే చూస్తున్నారు కదా. ఇదే రైల్వే ట్రాక్ రోడ్. దీని కింద నుంచి వెళ్ళి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ముంగటికి వెళ్తే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. లొకేషన్ దగ్గర. ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది, మార్నింగ్ టైం కదా. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. మన హైటెక్ సిటీ సైడ్ అయితే ఇంకా ఈ పాటికి మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుండే. ఇటు సైడ్ కాబట్టి కొంచెం పర్లేదు. ఇది దాటేసినామంటే మనం వెళ్ళిపోతాం లొకేషన్ దగ్గరికి. అటు సైడ్ అయితే ఈ పాటికి వెళ్ళడానికి వెళ్ళకపోతుండే, హైటెక్ సిటీలో ఆగిపోతుండే. ఇదే రోడ్ అనమాట. స్ట్రైట్ వెళ్ళి మనం రైట్ తీసుకోవాలి. లొకేషన్ అటు సైడ్ చూపిస్తుంది. మనకి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలే, ఇదే ఫస్ట్ టైము. చూద్దాం ఎట్లుంటుంది ఫామ్ హౌస్, మనకు తెలియదు. ఈ రైట్ తీసుకొని ముంగటికి వెళ్ళాలి. లొకేషన్ వచ్చేస్తుంది దగ్గరని. ఇక్కడ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కమెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. లేదు ఇంకా కంటెంట్ ఇంకా డిఫరెంట్గా చేయాలంటే సజెస్ట్ చేయండి, చేస్తాను అనమాట. చూస్తున్నా స్ట్రేట్లో గేట్ అదే అనమాట. అక్కడ సెక్యూరిటీకి చెప్పేసి మనం వెళ్ళిపోదాం. లోపలికైతే వెళ్ళిపోతున్నా. ఫస్ట్ టైం మనం గిట చూస్తున్నారు కదా మొక్కలు. స్ట్రైట్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో గేట్ ఉంటుంది, ఆ గేట్ లోపలికి వెళ్తే అప్పుడు మన ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తాము. సెక్యూరిటీ ఉన్నాడు, ఈయన గిట చెప్పేసి వెళ్ళిపోవాలి మనం. లెఫ్ట్ సైడ్ గేట్ ఉంది కదా, అదే గేట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ చెప్పేసినాడంట మన వాళ్ళు వస్తున్నాను, అందుకే డైరెక్ట్ వెళ్ళిపోమన్నాడు. చూస్తున్నారు కదా లొకేషన్. ఏంటంటే ఇక్కడ ఎక్కడంటే అక్కడ కెమెరాస్ ఉంటాయి. ఏదో నార్మల్గా తీసిన వీడియో అంతే, మళ్ళీ ఎవరైనా ఏమంటారని. లేనిపోయిన రిస్క్ మనకి ఎందుకని. చూసిన మొత్తం గ్రీనరీ, మొత్తం ఫ్లవర్స్ చెట్లే ఉన్నాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి. మనం ముంగటికి వెళ్ళి మనం అక్కడ ఉన్నారంట ముంగట. ఆడికి వెళ్తే అక్కడ నుంచి లోపలికి ఇంకెక్కడికి వెళ్ళాలంట. చాలా పెద్ద ఉంది ఫామ్ హౌస్ ఇది. వచ్చేసిన మన లీడ్ని ఆగమన్నారు. బ్యాక్ సైడ్ వెళ్ళాలంట, మలుపుకొని బ్యాక్ సైడ్ వెళ్దాం. చూసినా మలుపుకొని వస్తుంటే బండి ఇరికిపోయింది, ఫుల్ లోడ్గా దిగిపోయింది బండి. చూసినాగా అట్లా అందరు కలిసి తోస్తే వెళ్ళింది. మనకి ఇక్కడ ముంగడ వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఆపుకొని అక్కడ అన్లోడింగ్ చేసుకుంటారంట. చాలా కష్టం అయిపోయింది, బండి దిగిపోయి. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు దీనిలో ఫోన్స్ అలౌడ్ ఉన్నాయంట, కానీ మనకేమనలే. ఈ మట్టి టైం పడుతుంది, కింద వేయొద్దు అన్నారు. ఇక అందులో గంపలో తీసుకొని మోస్తున్నారు, చాలా టైం అవుతుంది. నార్మల్ అయితే 5 నిమిషాలు దింపేస్తారు కింద అయితే. అన్లోడింగ్ అయితే అయిపోయింది, చాలా బయటకి అయితే వెళ్ళిపోతున్నా. మనకి ఇంకో కిరాయి అయితే ఉంది, నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. కిరాయి వేసుకొని వెళ్ళాలి. వేరే కిరాయి అని తెలిసిన ఆయన కిరాయి. చూడండి లోడింగ్ అయితే అవుతుందన్నమాట. ఈ ఫస్ట్లో పెట్టే మొక్కలు ఒక సైడ్కి, మళ్ళీ దాని తర్వాత పెట్టే మొక్కలు ఇంకో సైడ్కి అనమాట. 2 కిరాయిలు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టినారు కదా, అవి వేరే అనమాట. ఇది ఏంటంటే మళ్ళీ ఇంకో సైడ్కి వెళ్ళి అక్కడ మొక్కలు వేసుకొని అప్పుడు 2 సైడ్లలో దింపాలి. జూబ్లీ సైడ్ ఫస్ట్ వచ్చేసి మనం కాజాగూడ సైడ్ వెళ్ళాలన్నమాట. స్టార్ట్ అయితే అయిపోయినా. ట్రాఫిక్ అయితే ఇప్పుడు బాగానే ఉంది, మధ్యాహ్నం అవుతుంది కానీ ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. చూద్దాం ఎట్లుంటుంది అనేది.
చూస్తున్నారు కదా, ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే, వీడియో దీనికి కావాలి. హైటెక్ సిటీకి అయితే వచ్చేసినాము, కానీ ఇక్కడ గిట ఫుల్ జామ్ అవుతుంది. మనం కాజాగూడ వెళ్ళాలి, అక్కడ ఒక సైట్లో మొక్కలు వేసుకోవాలి, అక్కడ వేసుకొని జూబ్లీ హిల్స్ రావాలి ఫస్ట్ డ్రాప్. సెకండ్ డ్రాప్ వచ్చేసి ఫిలిం నగర్ వెళ్ళాలి. మొక్కలు అయితే ఏం లేవు కానీ మనకు తిరగడమే అనమాట, మొత్తం ట్రాఫికే. అదికే అయితే దాటేసినాం. మన కొత్త రోడ్లు వెళ్ళాలి. ఇది వచ్చేసి చూపిస్తా కొత్త రోడ్, ఇంతకుముందు చూసినారు కదా అది రోడ్ అనమాట. మనకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. అట్లా సపోర్ట్ అయితే చేయండి. మనకి ఇంకేమైనా కంటెంట్ ఏదైనా డిఫరెంట్గా కావాలంటే ఎట్లా తీయాలనేది మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను కూడా చేస్తా. వచ్చేసినాం, ఇక్కడ యూటర్న్ చేసుకొని లోపల వెళ్ళాలి. ఇది లొకేషన్ ఇంతకుముందు మనం అప్పట్లో వెళ్ళిన సైట్లే అనమాట ఇవన్నీ. లొకేషన్ అయితే ఇక్కడ వచ్చింది, కానీ ఇది దీని బ్యాక్ సైడ్ వెళ్ళాలి మనం. ఇక్కడ ఆపుకొని కాల్ చేసాం, కాల్ చేసి వెళ్ళిపోదాం లొకేషన్కి. అయితే చూస్తున్నారు కదా గేట్ ఇదే అనమాట. ఇంతకుముందు మనం ఛాన్సాలు వచ్చినాం ఈ సైడ్కి. ఆడ సైడ్లో ఆపుకుంటే మొక్కలు వేసేస్తారు, కొన్ని ఉన్న మొక్కలు చిన్నవి అనమాట. చూస్తున్నారు కదా, ఆ కొన్ని వేసుకొని వెళ్ళిపోతాం ఇక మనం. అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కొన్ని దింపేసుకొని మళ్ళీ కొన్ని వేసినారనమాట. ఆ సైడ్లోకి వెళ్ళి ఆడ దింపేసాం ఇక. ఇది వచ్చేసి మనకు జూబ్లీ హిల్స్, మన ఎన్టీఆర్ ఇంటి సైడ్ అనమాట. చూసిన ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఒకసారి కార్ పడిపోయింది ఈ బ్రిడ్జ్ మీద నుంచి. ఇదే అనమాట బ్రిడ్జ్, అది హైటెక్ సిటీ వెళ్ళిపోతాం డైరెక్ట్. హైటెక్ సిటీ నుంచి మన సైబర్ టవర్ నుంచి రైడ్ తీసుకొని జూబ్లీ హిల్స్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి రోడ్ నెంబర్ 10 అనమాట. చూసిన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. మధ్యాహ్నం అవుతుంది టైం. ఇప్పుడు మనం లంచ్ గిట్టే చేయలేము, ఎప్పుడు చేస్తాము లంచ్ చూడాలి. స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. ఇది వచ్చేసి ఎన్టీఆర్ ఇల్లు దాటంగానే లెఫ్ట్ సైడ్లో అని చెప్పినారు. స్ట్రైట్ వెళ్తే మనం రైట్ తీసుకుంటే ఎన్టీఆర్ వాళ్ళ ఇల్లు వస్తుంది. ఈ రైటే అనమాట. ఈ రైట్ తీసుకొని మనం వెళ్తుంటే మీకు చూపిస్తా. ఎన్టీఆర్ ఇల్లు రైట్ సైడ్లో ఉంటుంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అది పాత ఇల్లే కానీ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రైట్ సైడ్లో ఉందిగా, ఇదే అనమాట ఇల్లు. బయట సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఇదే రైట్ సైడ్లో ఇల్లు అనమాట. మనం రావాల్సిన సైట్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, ఇదే అనమాట. కాల్ చేసాం. ఈ సైట్ కాదంట, ఇంకా ముంగటికి వెళ్తే ఇంకో సైట్ వస్తే ఆ సైట్ కంటే ఇది మొక్కలు. ఈ ముంగడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అలా వైకుంఠపురంలో షూటింగ్ చేసినారు కదా, ఇదే ఇల్లు అనమాట. అదే ఇంట్లో జరిగిన షూటింగ్. ఎన్టీఆర్ వాళ్ళ ఇల్లు అనమాట ఇదే. మనం రైట్ తీసుకొని ఇంకా కొంచెం ముంగడ వెళ్తే ఇంకో సైట్ ఉంటుంది, ఆ సైట్ అనమాట. మనం ఇటు రైట్ వెళ్ళినామంటే స్ట్రైట్ వెళ్ళిపోతే చిరంజీవి వాళ్ళ ఇల్లు వస్తుంది. మనకు ముంగట వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇల్లు అనమాట. అక్కడ దింపేసుకొని ఫిలిం నగర్ వెళ్ళాలి. ఇంకా కొన్ని మొక్కలు ఉంటాయి, అవి ఫిలిం నగర్లో దింపేసినామంటే అయిపోతుంది అనమాట. ఈరోజుకి మళ్ళీ నర్సరీకి వెళ్ళిపోదాం. అన్లోడింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇవే అనమాట. ఆ ముంగటున్న మొక్కలు వచ్చేసి ఫిలిం నగర్. చాలా మనుపుకొని అయితే మనం ఫిలిం నగర్ వెళ్ళిపోదాము. మనకి దగ్గర ఇప్పుడే వచ్చేసి 1:32 అవుతుంది. ఇంకా లంచ్ గిటే వేయలేను. ఇక డైరెక్ట్ నర్సరీకి వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పి లంచ్ గిటే వేయలే అనమాట. మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. కిరాయిలు ఉన్నప్పుడే కిరాయిలు చేసుకోవాలి, అంటే మళ్ళీ మనకి కిరాయిలు ఉండవు. అందుకే ఇక నాన్ స్టాప్ తిరుగుతున్నాను మార్నింగ్ నుంచి. ఇక సీదా మనం ఫిలిం నగర్ అనమాట. ఇది ఫిలిం నగర్లో అవి దింపేస్తే అయిపోతుంది ఈ కిరాయి అయితే. ఇది వచ్చేసి వేరే కిరాయిలు అనమాట. వచ్చేసిన మన ఫిలిం నగర్కి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే, అందుకే వీడియో గిట్ట తీయలేను. మొత్తం ట్రాఫిక్ ఉండే. స్ట్రైట్ వెళ్ళి అక్కడ సైట్లో ఉన్నారంట, ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారంట, ఛాన్స్ అయిపోయింది అన్నారు. ఆడ దింపేసుకొని వెళ్ళిపోదాం. ఇక స్ట్రైట్ వెళ్ళాలి. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సైట్. ఇక సైట్ దగ్గరికి వెళ్ళిపోయినా ఉంటే వాళ్ళు దింపేసుకుంటారు. కొన్ని ఉన్నాయి మొక్కలు, 2 నిమిషాలు దింపేస్తారు, అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫిలిం నగర్. ఇక్కడే అని చెప్పింది మనకైతే. కాల్ చేసాం. ఇక
వచ్చేసిన మనం సైడ్ దగ్గరికి అయితే దింపేసుకుని అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది దింపేసుకోగానే మనకి నర్సరీకి ఇంకా అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇక చలో ఇక మళ్ళీ నర్సరీకి ఇక వెళ్ళి అక్కడ లంచ్ చేసుకోవాలి. దగ్గర 2:30 అవుతుంది. మనం వెళ్ళేసరికి ఇక 3 అవుతుంది. పోయి లంచ్ చేసుకోవాలి. చాయ్ తాగే టైంలో లంచ్ చేస్తున్నాం మనం, ఇక తప్పదు. ఇంకేమైనా డ్రాప్స్ ఉంటే వెళ్ళాలి. ఇక మనం లంచ్ చేసుకున్నాము. ఈవినింగ్ అవుతుంది 5 o'clock. మనకు ఒక చిన్న కిరాయి అనమాట. జస్ట్ మనకి నర్సరీ ఆపోజిట్లో అపార్ట్మెంట్స్కి తీసుకెళ్ళాలి. లోడింగ్ అయితే అయిపోయింది. తీసుకెళ్ళి అక్కడ పైన పెట్టేస్తే అయిపోతుంది. ఇక ఇంకో వర్కర్ గిట్ వస్తుంది మనతోనే, ఆయన నేను కలిసి పైన పెట్టేసినా ఉంటే అయిపోతుంది. చిన్న డ్రాప్ అనమాట, జస్ట్ రోడ్ అవుతానే వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. అయితే ఈ ముంగడ వెళ్తేనే లెఫ్ట్ సైడ్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి. అదే అనమాట లొకేషన్. చూసినా కదా లెఫ్ట్ సైడ్ ఇవే అనమాట అపార్ట్మెంట్స్. అక్కడ వెళ్ళి ఇద్దరం కలిసి పైన పెట్టేసినా ఉంటే అయిపోతుంది. ఇక తెస్తున్నాడు మనోడు అయితే మొక్కలు, ఇద్దరం కలిసి పైన పెట్టాలి. చూసినా ఇవే అనమాట మొక్కలు. పైన పెట్టేసినామంటే ఇక మనం అయిపోతుంది కిరాయి. ఇప్పటికైతే పోయి బండి క్లీన్ చేసుకోవాలి. ఇక మనకి ఈవినింగ్ బండి క్లీన్ చేసుకున్నాక ఇంటికి పోయే టైంకి ఒక కిరాయి అయితే వచ్చింది. లోడింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనం చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటి ఫామ్ హౌస్కి వెళ్ళాక అటు సైడ్ అనమాట. ఇది ఈవినింగ్ వచ్చింది. అది గిట్ట కిరాయి ఏదో మన అదృష్టానికి వచ్చింది. ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు అర్నింగ్స్ ఎక్కువ చేసాం అనమాట. అది గిట్ట 4 కిరాయిలు కొట్టినాము చాలా రోజుల తర్వాత. డైలీ 2, 3 అవుతున్నాయి. ఈరోజు 4 కిరాయిలు కొట్టినాము. అది గిట్ట బాగానే అయినాయి అర్నింగ్స్ ఈరోజు. చాలా వెళ్ళిపోతున్నాయి. ట్రాఫిక్ టైము ఆఫీస్ పేట అయితే వచ్చేసిన. మీకు తెలిసింది కదా, సేమ్ అదే రైల్వే ట్రాక్ కింద నుంచి వెళ్ళాలి. ఇది ఏంటంటే దానికి ముందే, జస్ట్ మనకి ఫామ్ హౌస్కి ముందే అనమాట. ఈ రైల్వే ట్రాక్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. ఈ ముంగడికి వెళ్ళి రైడ్ తీసుకొని ముంగడికి వెళ్తే స్కూల్ ఉంటుందంట, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. ఆ స్కూల్కి ఆల్రెడీ రెడీ ఉన్నారు. పోయి దింపేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇక వచ్చేసినాం మనం లొకేషన్ దగ్గరికి. అయితే యూటర్న్ చేసుకున్నాం. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది స్కూల్, అదే అనమాట స్కూల్. అక్కడ ఆపుకున్నామంటే అన్లోడింగ్ చేసుకుంటారు. ఇక మనకి అన్లోడింగ్ అయితే అయిపోతుంది. కొన్ని ఉన్నాయి బస్సులు దింపేసుకుంటే మనం వెళ్ళిపోదాం. చలో అన్లోడింగ్ అయితే అయిపోయిందనమాట. చాలా రోజుల తర్వాత మంచిగా చేసినాం ఈరోజు అర్నింగ్స్. అది గిట్ట 4 కిరాయిలు కొట్టినాము. పర్లేదు. చలో ఇంటికైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇక బండి క్లీనింగ్ అయితే చేసేసుకున్నా కానీ మళ్ళీ మట్టి అయింది. రేపు క్లీన్ చేసుకోవాలి. ఇక ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మనకి.